హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటో చెప్తాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాస్తా, క్రీమీ పాస్తా, నో మిల్క్, నో మైదా, నో మయోనీస్. మిల్క్, మైదా, మయోనీస్ లేకుండా ఈరోజు వెజిటేబుల్తో పాస్తా చేశాను. ఈ పాస్తా చాలా క్రీమీగా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ పాస్తా చేయడం చాలా ఈజీ. హెల్దీ అండ్ టేస్టీ పాస్తాని ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను మీడియం సైజ్ బ్రాకలీ ఒకటి తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక పావు కేజీ వరకు కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కప్పు కాజు. ఈ మూడింటిని మనం ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని, అంటే టేస్ట్కి సరిపోయిన సాల్ట్, వాటర్లో కొంచెం ఉండిపోతుంది సాల్ట్, మనకు సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ పైన పెట్టుకొని మనం వేరే బౌల్ తీసుకొని అందులో పాస్తా, ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి అవి రెండు ఉడికిపోతాయి ఒకటేసారి. ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు మనం చూసుకోవాలి ఉడికిందో లేదా అని చెక్ చేసుకోవాలి. ఇట్లా వాటర్ పోసుకొని పెట్టుకోవాలి స్టవ్ పైన. ఇది ఉడికిందో లేదో చూడాలంటే మనం ఒక ప్లేట్లో ఒక చిన్న 2 ముక్కలు వేసుకొని ఇట్లా స్పూన్ తోటి ఇట్లా స్మూత్గా ఒత్తితే సరిపోతుంది. పిండి కొంచెం అట్లా ఉంటే సరిపోతుంది. మరీ ఇట్లా పేస్ట్ లాగా కావాల్సిన పని లేదు. ఇట్లా ఉడికిన కాలీఫ్లవర్, కాజు, బ్రాకలీని మనం చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని కరిగించుకోవాలి. బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు, కరిగించుకోవాలి. బటర్ అయినా ఆయిల్ అయినా మనం పాస్తాకు సరిపోయేంత వేసుకోవాలి. ఇప్పుడు చిన్న కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక 7-8 వెల్లుల్లి చిన్నగా తుక్కు కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు చిన్న కట్ చేసుకొని, ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత బాగుంటాయి. వెల్లుల్లి కొంచెం ఫ్రై కాగానే, లేదంటే తొందరగా మాడిపోతుంది వెల్లుల్లి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొద్దిసేపు కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కాగానే మనం ఈ పేస్ట్ని వేసుకోవాలి. కాజు, బ్రాకలీ, కాలీఫ్లవర్ పేస్ట్ ఉంది కదా, ఇట్లా స్మూత్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలి. మనకు అసలైన రుచి ఈ పేస్ట్తోనేనండి. ఇదే మన క్రీమీ టెక్స్చర్కి సీక్రెట్ అండి. చాలా టేస్టీగా, చాలా హెల్దీ. ఇది తింటే కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఈ క్రీమ్తోనే, ఈ పేస్ట్ తోటే మనకు చాలా రుచి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు పాస్తా సీజనింగ్స్ వేసుకోవాలి. ఇది చిల్లీ ఫ్లేక్స్, అరిగానో, పెప్పర్ పౌడర్ కలిపిన మిశ్రమం. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా మంచి రుచి అండి, చాలా టేస్ట్ని ఇస్తుంది. దీంతో కూడా చాలా టేస్ట్గా వస్తుంది. ఈ క్రీమ్ అంతా మనం సన్నపు సెగ మీద మీడియం ఫ్లేమ్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. బటర్ పైకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బటర్ పైకి వచ్చిన తర్వాత అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా కలుపుకొని ఇట్లా బటర్ అంతా పైకి వచ్చిన తర్వాత పాస్తాని ఉడికించుకున్న తర్వాత వాటర్ డ్రైన్ చేసి మనం ఇందులో వేసుకోవాలి. వాటర్ అన్నీ వంపేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఈ క్రీమ్ అంతా పాస్తాకి పట్టే వరకు కలుపుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిందే కదా పాస్తా. ఇప్పుడు క్రీమ్ ఉడికిందే, పాస్తా ఉడికింది. మనం కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. అంతేనండి, పాస్తా రెడీ అయిపోయినట్లే. పిల్లలకి నచ్చేలాగా స్మూత్ క్రీమీ టెక్స్చర్తో ఈ పాస్తా తయారైంది. పిల్లలు మళ్ళీ అడుగుతారండి. ఒకసారి పెట్టినామంటే మళ్ళీ అడుగుతారు. ఈ పిల్లలు ఎంత తిన్నా మనకు కూడా టెన్షన్ ఉండదు. అన్నీ హెల్తీ వెజిటేబుల్స్తో చేసుకున్నాం కదా. ఇందులో ఏం సాసులు అవి మనం ఏం వేయలేదు, అన్నీ ఇంట్లో ఉండే వాటితో చేసుకున్నాం కదా. చాలా బాగుంటుంది, మనకి కూడా బాగా నచ్చుతుందండి. నేను చేసిన పాస్తా విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి, టేస్ట్ ఎలా ఉందో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.